మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ సర్కార్ని టార్గెట్ చేసిన కేటీఆర్ ఈ కార్ రేస్ లో తనని మరోసారి విచారణకి పిలుస్తారని అన్నారు. బడ్జెట్ సమావేశాల నుంచి దృష్టి మరల్చేందుకు నోటీసులు ఇస్తారని తెలిపారు. ఇలాంటి కేసులకి తాను భయపడబోనని చెప్పారు. ఇక కేటీఆర్ కామెంట్స్ కి సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. క్రిమినల్స్ ఎప్పుడు కేసులకి భయపడబోరన్న సీఎం రేవంత్ కేసులకి భయపడితే క్రైమ్ చేయలేరని అన్నారు. కేటీఆర్ కూడా అందుకే కేసులకి భయపడనని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మరోసారి మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ సర్కార్ని టార్గెట్ చేశారు కేటీఆర్. ఈ కార్ రేస్ కేసులో తనని విచారణకు మరోసారి పిలుస్తారంటూ ఆయన అన్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆ సమావేశాల నుండి దృష్టిని మరల్చేందుకు తనకి మరోసారి నోటీసులు ఇస్తారని ఆయన అన్నారు. ఇలాంటి కేసులకి తాను భయపడను అని కేటీఆర్ చెప్పారు. ఇక కేటీఆర్ కామెంట్స్ కి సీఎం రేవంత్ రెడ్డి కూడా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. క్రిమినల్స్ ఎప్పుడూ భయపడరు, ఒకవేళ భయపడితే వారు ఇటువంటి క్రైమ్స్ చేయలేరు, అందుకే వారు భయపడకుండా ఉంటారు. కేటీఆర్ కూడా ఈ నేపథ్యంలోనే భయపడనంటూ చెప్తున్నారని సీఎం రేవంత్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ సర్కార్ని టార్గెట్ చేస్తూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మరోసారి ఈ కార్ రేస్ కి సంబంధించి తనకి నోటీసులు వచ్చే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు. బడ్జెట్ సమావేశాల నుంచి దృష్టిని మరల్చేందుకు తనకి నోటీసులు ఇస్తారు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే ఇటువంటి కేసులకి నేను భయపడనంటూ కేటీఆర్ అన్నారు. ఇక ఈ నెల 16 నుంచి 27 లోపు తనని విచారణకి పిలుస్తారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈ కామెంట్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. క్రిమినల్స్ ఎప్పుడూ కూడా కేసులకి భయపడరు, ఒకవేళ భయపడితే క్రైమ్స్ చెయ్యలేరు, అందుకే కేటీఆర్ కూడా తను భయపడనంటూ చెప్తున్నారు అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి అలాగే కేటీఆర్ మధ్య మాటల యుద్ధానికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధులు ప్రతాప్ అలాగే కర్ణాకర్ ఇరువురు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ప్రతాప్, ఎటువంటి రగడ నడుస్తోంది ఈ కామెంట్స్ పైన? కాసేపటి క్రితం ఈ రోజు అసెంబ్లీ నామినేషన్ల సందర్భంగా ఒకవైపు కేటీఆర్, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా మీడియాతో చిట్ చాట్ చేయడం జరిగింది. కేటీఆర్ చేసిన చిట్ చాట్ పైన కానీ అదేవిధంగా మాట్లాడిన అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక కేటీఆర్ పదే రేవంత్ రెడ్డి స్టేచర్ ఏంటో అంటూ మాట్లాడిన అంశాలకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి తీవ్రంగా కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా తన స్టేచర్ ఏంది అనేది తన తండ్రిని అడగాలి, కేసీఆర్ ను గద్దె దించింది సీఎం కుర్చీ నుంచి గద్దె దింపడంతో పాటు ఆయనను బండకేసి కొట్టానంటూ కూడా చాలా హాట్ కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా కేటీఆర్ పదే తనను మాట్లాడుతున్నారు, కానీ కేటీఆర్ కు తన తండ్రి కేసీఆర్ లేకపోతే ఆయన స్టేచర్ ఏందో అనేది ఆయన తెలుసుకోవాలి. ముఖ్యంగా పదే తనను మాట్లాడుతారు. పీసీసీ చీఫ్ గా వారిని గద్దె దింపడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో వారికి ఒక్క సీటు కూడా ఎంపీ సీటు కూడా రాకుండా చేయగలిగాను. అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని కూడా నిలబెట్టలేని పరిస్థితికి తీసుకురాగలిగానంటే అది తన స్టేచర్ అది అంటూ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద కేటీఆర్ పైన చేసిన కామెంట్స్ పైన తీవ్రంగా రియాక్ట్ అవుతూనే మరోవైపు తనకు నోటీసులు ఇస్తారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఈ కార్ రేస్ లో మరోసారి నోటీసులు ఇస్తారు. ఇలాంటి కేసులకు భయపడబోనంటూ కూడా కేటీఆర్ చేసిన కామెంట్స్ పైన కూడా రేవంత్ రెడ్డి రియాక్ట్ అవ్వడారు. ముఖ్యంగా నేరస్తులు ఎప్పుడైనా నేరం చేసేటప్పుడు ఆ నేరానికి భయపడకుండానే నేరాలు చేస్తుంటారు, ఆ కోవకే కేటీఆర్ కూడా చెందుతారంటూ కూడా సెటైర్ వేయడం జరిగింది. సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి వీటితో పాటు రాష్ట్రంలో జరిగే ప్రతి విషయానికి సంబంధించి అనవసరమైన రియాక్ట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ ఏ చిన్న
శవం జరిగినా కానీ ఎవరు చనిపోతున్నా అక్కడ శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా కూడా కేసీఆర్ ఫ్యామిలీ వ్యవహరిస్తుందంటూ కూడా కేటీఆర్ కానీ హరీష్ రావును ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా పంటలకు సంబంధించి కూడా ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి పంటల సాగు విషయంలో కూడా మేడిగడ్డ వారి హయాంలోనే కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ కానీ అన్నారం తుందిల 3 ప్రాజెక్టులు వారి హయాంలోనే కట్టారు. మేడిగడ్డ అన్నారం 2 కూడా వారు చూస్తున్నాగానే వారి హయాంలోనే కుప్పకూలాయంటూ కూడా కామెంట్ చేశారు. ఎవరైనా ఎక్కడైనా సరే పరిపాలన చూసినట్లయితే కనుక ఎవరి హయాంలో కట్టిన హయాంలోని పరిపాలనలో కూలిపోయిందంటే ఏకైక ఇదే ప్రాజెక్టు. ఈ విషయంలోనే అంటే వారి పరిపాలన ఎందుకు నిరసనం అంటూ కూడా గత పరిపాలనను కూడా తీవ్రంగా కామెంట్ చేస్తూ కూడా కొన్ని తూర్పారపడ్డారు. సో మొత్తం మీద వారు చేసిన అంశాలకు సంబంధించి కూడా కేటీఆర్ చేసిన కామెంట్స్ పైన సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా రియాక్ట్ కావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్. ఎస్, మరో ప్రతినిధి కరుణాకర్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, ఈ నోటీసెస్ అందించే అంశంకి సంబంధించి ఎటువంటి చర్చ నడుస్తోంది ఇప్పుడు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో ప్రధానంగా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి ఆయన అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్ చేస్తూ చాలా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలను డైవర్ట్ చేసేందుకు ప్రభుత్వం మరోసారి తనపై ఈ కార్ రేస్ విషయంలో నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతుందని చెప్పి ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అందుకు డేట్లు కూడా చెప్పారు. ఆయన ఈ నెల 16 నుంచి బడ్జెట్ సెషన్ ముగిసే 27వ తేదీ మధ్య తనకి ఏ క్షణంలోనైనా ఈ కార్ రేస్ వ్యవహారంలో మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని పిలిచే అవకాశం ఉందని చెప్పి, ఎందుకంటే బడ్జెట్ సమావేశాల్లో ఈసారి ప్రభుత్వం పెట్టే బడ్జెట్ ఏమాత్రం ఆశాజనకంగా ఉండదు. బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు ఉండవు. దాంతోపాటు గతంలో ఇచ్చిన హామీలపై కావచ్చు, గతంలో ఇచ్చిన అభివృద్ధి సంక్షేమం విషయంలో ప్రతిపక్షాలన్నీ కూడా నిలదీస్తాయి. కాబట్టి ఆ అంశాలను బడ్జెట్ సెషన్ను డైవర్ట్ చేసేందుకు, ప్రజల దృష్టిని మలిచేందుకు మరోసారి ఈ కార్ రేస్ను ప్రభుత్వం తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఏ క్షణంలోనైనా తనకు ఈ కార్ రేస్ విషయంలో మరోసారి విచారణకు హాజరు కమ్మని నోటీసులు వచ్చే అవకాశం కనిపిస్తోందని చెప్పి కేటీఆర్ అనుమానం వ్యక్తం చేసిన జరిగింది. అయినా ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ఇలాంటి కేసులకు తాను బెదిరేది లేదు, అదిరేది లేదు, కేసులను ఖచ్చితంగా న్యాయస్థానంలోనే ఎదుర్కొంటానని చెప్పి కేటీఆర్ ధీమా వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కరుణాకర్.